నమస్తే అండి, నేను మీ రచన. నేను ఇవాళ మీకు పెసరట్టు చేసుకోవడం చూపిస్తున్నానండి. వీడియో చూసే ముందు నా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది, నా వీడియోలు మిస్ అవ్వకుండా చూడవచ్చు. పెసరట్టు కోసం 1 పావు పెసర్లు తీసుకోవాలండి. 1 గ్లాసు బియ్యం తీసుకోవాలి. 3/4 మినపబ్యాళ్ళు తీసుకోవాలి. 1/2 గ్లాసు అలసందలు తీసుకోవాలండి, అవే బొబ్బర్లు తీసుకోవాలి. 1 పెద్ద టీ స్పూన్ నిండా మెంతులు తీసుకోవాలి. 1/2 కప్పు శనగలు వేస్తున్నానండి. ఇది మనం ఏ మెజర్మెంట్తో తీసుకున్నా ఇదే కొలతలతో వేసుకోండి. పెసరట్టు అనేది చాలా టేస్ట్గా వస్తుంది. అలసందలు వేయడం వల్ల కాస్త టేస్ట్లో వేరియేషన్ వస్తుంది, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇవన్నీ ఓవర్ నైట్ నానబెట్టేసి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 1-2 సార్లు కడిగి మనం వాడుకోవడానికి ఒక 1/2 అవర్ ముందు వరకైనా వీటన్నిటిని మిక్సీకి వేసుకొని పెట్టుకోవాలండి. ఇవన్నీ కలిపే మిక్సీకి వేసుకోవచ్చు, అన్నీ కలిపే క్లీన్ చేసుకోవచ్చు, ఎందుకంటే చిన్నవి పెద్దవి తేడా లేదు కదండి. అలా వేసుకున్న తర్వాత అందులో ఒక 50 గ్రామ్స్ అల్లము, ఒక 10 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల జీరా వేసి మిక్సీకి వేసుకోవాలండి. ఇవి వేయడం వల్ల రుచి చాలా బాగా ఉంటుందండి. జీరా అల్లం వల్ల గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటుందండి, డైజెషన్ త్వరగా అవుతుంది. ఇలాగే మిగతావన్నీ మనం మిక్సీకి వేసి పెట్టుకోవాలండి. మనం ప్రతిసారి ఈ అల్లము పచ్చిమిర్చి వేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైమే నేను వేసుకుంటున్నాను. తర్వాత ఇదంతా వేసుకున్న తర్వాత ఒకసారి అంతే కలిపేస్తే పిండి అన్నిటికీ పచ్చిమిర్చి అల్లము పట్టేస్తుందండి. అలాగే అంతా కలిపేసుకున్న తర్వాత కాస్త ఉప్పు, సోడా పొడి వేసి, అదేనండి వంట సోడా వేసి మిక్స్ చేసుకోవాలండి. బాగా వేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత మనం దోశలు వేసుకోవచ్చండి. మా ఇంట్లో పెసరట్టు అందరికీ ఇష్టం అండి. నేను అందుకే వీక్లో 3 డేస్ వచ్చేలాగా వేసాను. మీకు కావాలనుకుంటే క్వాంటిటీ తగ్గించుకొని వేసుకోవచ్చండి. చట్నీ తయారు చేయడం చూపిస్తున్నానండి. అందుకోసం కారంవి ఒక 20-25 దాకా పచ్చిమిర్చి తీసుకున్నానని, ఒక 2 పెద్ద టమాటాలు తీసుకున్నాను. ఇవి రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలాగే సిమ్లో పెట్టుకొని తర్వాత దించే ముందు కాస్త ఎల్లుల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు లిడ్ మూసి పెట్టడం వల్ల అవి కూడా మగ్గుతాయండి, అలాగే చల్లారుతాయి కూడా. ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగలు వేసి మిక్సీకి వేసి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, టమాటాలు, వెల్లుల్లి వేసి మిక్సీకి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ పౌడరు, 2 టేబుల్ స్పూన్ల పప్పుల పొడి, కాస్త ఉప్పు వేసి మిక్సీకి వేసుకోవాలండి. మేము కాస్త పేస్ట్గానే చేసుకుంటాము, మీకు కావాలంటే పలుకులుగా చేసుకోండి, అది కూడా టేస్ట్ బాగా ఉంటుంది. కావాలనుకుంటే కాస్త వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీకి వేసుకోండి. చట్నీని ఒక బౌల్లో తీసుకొని తర్వాత పోపు దినుసులు వేసి పోపు వేసుకోవచ్చండి. నేనైతే డైరెక్ట్గా ఏ గిన్నెలో తీస్తున్నానో ఆ గిన్నెలోనే పోపు పెట్టుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేసి మినపబ్యాళ్ళు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నానండి. తర్వాత ఒక 2 మిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసి అది కాస్త ఫ్రై అయ్యాక పోపు పెట్టేసుకోవడమేనండి. నేను డైరెక్ట్ స్టవ్ ఆఫ్ చేసి ఇందులోనే చట్నీ వేస్తున్నాను. ఇందువల్ల కూడా టేస్ట్ బాగా వస్తుంది. చట్నీ వేసుకొని మిగతాన్ని కొద్దిగా మిక్సీలో వాటర్ వేసి కలిపి వేస్తాం కాబట్టి అదేం గట్టిగా అవ్వదండి, అక్కడికే సెట్ అయిపోతుంది. అంతేనండి, ఇది పల్లి చట్నీ. ఇక పెసరట్టుని నార్మల్ మనం దోశలు వేసుకుంటామో అలాగే వేసుకోవచ్చండి. పల్చగా కావాలంటే పల్చగా, కాస్త మందం కావాలంటే మందంగా వేసుకోవచ్చండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు ట్రై చేయండి. మీకు ఈ దోశ రెసిపీ బాగా నచ్చింది అనుకుంటాను. మరొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. దోశపై వేసే వివిధ రకాల మసాలాలు వేరే ఉంటాయండి, నేను కూడా మీకు త్వరలోనే చెప్తాను.